హలో అండి అందరికీ. ఇదొచ్చి గ్రేజర్ అండి. హాట్ వాటర్ గ్రేజర్ మన రాకోల్డ్ కంపెనీ అండి. ఇందులోని హార్జెంట్లో ఉంటుంది, వెర్టికల్లో ఉంటుందండి. మనమైతే హార్జెంట్లు తీసుకున్నామండి. ఎందుకంటే అండి ఆ గుమ్మం ప్లేస్లో పైన రావాలండి. అంటే వేరే ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎదురుగా చిరాకుగా ఉంటుంది. మన ఎంట్రన్స్లో గుమ్మం పైన పెట్టామనుకో బెడ్రూమ్లో కాందని చెప్పేసి అన్నారు ఓనర్ గారు. అందుకని చెప్పేసి ఆ గుమ్మం పైన బిగించడం జరిగిందండి. అది వేరే ప్లేస్లో ఎక్కడ బిగించినా బెడ్రూమ్లోకి క్లియర్గా ఆన్తో ఉంటుంది. అందుకని ఈ విధంగా ఫిషర్ ప్లగ్లు పెట్టి మనం హ్యాంగ్ చేసి బిగించామండి. ఎప్పుడైనా సరే ట్యాంకులో వాటర్ లేనప్పుడు గ్రేజర్ ఆన్ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే అందులో 15 లీటర్స్ వాటర్ స్టోర్ ఉంటుంది. అయినా సరే ఓవర్ హీట్ అయిందనుకోండి దాని లైఫ్ తగ్గిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎన్ఆర్వి ఎప్పుడైనా ఫెయిల్ అయిందనుకోండి ఆ వాటర్ కూడా బ్యాక్ వచ్చేసి డ్రై ఎలిమెంట్ మీద ఎలిమెంట్ కాలిపోతుంది. ఈ విధంగా మనం ఇన్లెట్ ఇచ్చి ప్లగ్ పెట్టుకున్నామండి. అవుట్లెట్లో ఎప్పుడైనా సరే వాటర్ రావాలి. అలా వాటర్ వచ్చిన తర్వాత మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. నేనైతే మొత్తం అవుట్లెట్ కూడా ఫిక్స్ చేసిన తర్వాత అండి ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తానండి. ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత రెడ్ లైట్ వెలిగింది చూసారా. ఎప్పుడైతే మనకి హాట్ వాటర్ రెడీ అవుతుంది యువతల బ్లూ లైట్ వెలిగి అవతల రెడ్ డ్రాప్ అయిపోతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.